గత 8 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా బళే రాంగమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహా అంద సమారాధన చేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. మా దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి వస్తువుని కూడా శుచిగా శుభ్రంగా క్వాలిటీగా పెడతాం. ఎంతమందికి పెట్టామని కాదు, మేము 20,000 మంది పెట్టామంటారు, సుఖం ఏముంది? మేము పెట్టే 10,000 మంది పెట్టా శుభ్రంగా పెడతాం. తృప్తిగా అడుగుతాం, కడుపు నిండిందా బాగుందా అని అడుగుతాం. ప్రతి వాళ్ళని పలకరించి ఏమ్మా తృప్తిగా తిన్నారా అని అడుగుతాం. అలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేస్తానికి మా వెనకాల ఎంతో మంది మాకు ధన సహాయం, సేవ. ఇవాళ డబ్బులుంటే వంట అవ్వదు, డబ్బులు ఉన్నదాన్ని వస్తువు రూపంలో మార్చి వంట వండి ఆ వండిన వంటని మళ్ళీ వడ్డించాలి, అప్పుడే అందరికీ నోటి దగ్గర చేరుతుంది. అలాంటి కాన్సెప్ట్తో ఈ బృహత్తర కార్యక్రమం. మీ దీంట్లో ఎవరూ నాయకులు లేరు,
ఎవరు పనోళ్ళు లేరు, అందరూ స్వాములే. సమిష్టి కృషితో చేస్తున్న కార్యక్రమమే మహాశివరాత్రి అన్నదానం. అయ్యప్ప స్వామి భోజనాలు ఎక్కడా అని అడుగుతారు చాలామంది. దేవుడు భోజనాలు అని పేరు దీనికి. దేవుడు భోజనాలు ఎక్కడండి, దేవుడు భోజనాలు ఎక్కడే అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మా పేర్లు ఎవరి ఉండవు. కేవలం స్వామి యొక్క దయా దాక్షిణ్యంతో, స్వామి యొక్క కృపతో పెట్టే కార్యక్రమమే మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమం. మరి ఇవాళ పత్రికా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ మానవ సేవే మాధవ సేవ. ఇవాళ హిందూ మతంలో ఎంతో మంది మతం మార్పిడి చేస్తారు. ఆ మతం మార్పిడి కూడా చాలా తప్పు. అలాంటి దానికి కూడా మేము అందరం వ్యతిరేకిస్తాం. హిందువుగా పుట్టావు, హిందువుగా పెరుగు, హిందువుగా చావు, హిందువుగానే నీ జన్మంతా గడపాలి అనే నినాదం మా అందరిది. కాబట్టి తృప్తిగా అందరూ వచ్చిన భక్తులు అందరూ కూడా తృప్తిగా స్వీకరించి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నారు. అదే కడుపు నిండిపోతుంది మాకు. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మరి ఏలూరు అయ్యప్ప సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈ బలివే అనే కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలు స్వాములు, దాతలు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నడిపిస్తున్నాం. ప్రతి శివరాత్రికి 10,000 మందికి ఈ భిక్షా కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ భిక్షా కార్యక్రమం అంటే ఇది అన్నదానం కాదు. చక్కగా విందు భోజనంలో చక్కెర పొంగలి, పులిహోర, వంకాయ, బంగాళదుంప చట్నీ, సాంబారు, అప్పడాలు, లాస్ట్ వరకు పెరిగే 4 వరకు ఈ కార్యక్రమాన్ని అంత స్వాములు లాస్ట్ 5 వరకైనా మా భిక్ష అయిపోయే వరకే దగ్గర 10,000 మందికి చక్కగా విందు భోజనం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం తిన్న వాళ్ళంతా చక్కగా ఎంతో బాగుందండి, ఇంటికాడ కూడా మేము ఇలాగా తినలేదని అందరూ చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మరి అందరూ స్వాములు, దాతలు సహాయ సహకారాలతో మేము చేస్తున్నాం. మరి స్వామి శరణం, మరి స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. బలివే తీర్థం ఇటు ఎన్నో పూర్వం నుంచి కూడా ఎంతో బాగా అభివృద్ధి చెందింది. పురాతనమైన దేవాలయ రామలింగేశ్వర స్వామి, ఆ దేవుడు కటాక్షంతో ప్రజలు కూడా చాలా ఇదిగా వస్తారు. జనం ఎక్కడ చూసినా, ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా విపరీతమైన జనం బలివే వెళ్ళడం బాగా ముఖ్యం. అంటే ఆవిడ సత్యమైన తండ్రి, అందుకని ఆయన్ని శుభ్రంగా దర్శించుకొని ఇక్కడ మీల్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఎవరో కానీ పాన్సరు కానీ కూరలు కానీ మొత్తం అన్నీ కూడా ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. ప్రజలందరూ కూడా బాగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి స్మరించి అన్నప్రసాదాలు చేస్తున్నారు. కాబట్టి ఇది జయప్రదం అవ్వాలని చెప్పి వారి మనస్ఫూర్తిగా కోరుకుంటే మా శివుడికి నమస్కారం. స్వామి శరణం స్వామి. స్వామి మన బలివే క్షేత్రంలో మన అయ్యప్ప ఏలూరు అయ్యప్ప స్వాములందరూ కలిపి ఈ స్వామి బలివే వచ్చిన భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందరూ చక్కగా వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళ్తున్నారు. ఇదే మాకు చాలా ఆనందంగా ఉంది. స్వామి శరణం. నా పేరు నేటూరి సాయికృష్ణ అన్న, కొవ్వలి, దెందూరు మండలం. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా బాగా అయ్యప్ప సేవా సమితి కార్యక్రమాలు, భోజనాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంట్లో వండిన ఐటమ్స్ కన్నా కూడా చాలా రుచిగా ఉన్నాయి. జనాలు కూడా చాలా మంది కూడా తండోపతండాలుగా ఈ అన్నదాన స్వీకరించడానికి వస్తున్నారన్న. ప్రతి ఒక్కరు కూడా అన్నదాన స్వీకారం చేస్తూ మనది స్వామి శరణమయ్యప్ప.